హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్ మార్గం ఛానల్. ఈ రోజు మన వీడియోలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ SAIL స్టీల్ ప్లాంట్ రిలీజ్ చేసిన అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్లో ట్రేడ్ అప్రెంటిస్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ మరియు టెక్నీషియన్ అప్రెంటిస్ కలిపి మొత్తం మనకి 835 వేకెన్సీస్ రిలీజ్ చేశారు. ITI, డిప్లొమా, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, BA, BSc, BCom, BBA, BCA, నర్సింగ్ మరియు ఇంకా చాలా క్వాలిఫికేషన్స్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనం SAIL గురించి తెలుసుకుందాం. SAIL అంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఇది మహారత్న గవర్నమెంట్ PSU రౌర్కేలా స్టీల్ ప్లాంట్లో 1 year అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అప్రెంటిస్షిప్ ద్వారా ప్రాక్టికల్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ పొందడానికి చాలా మంచి ఆపర్చునిటీ. వేకెన్సీస్ డీటెయిల్స్ విషయానికి వస్తే మొత్తం మనకి 835 వేకెన్సీస్ ఉన్నాయి. దీంట్లో మనకి ట్రేడ్ అప్రెంటిస్ 421 వేకెన్సీస్, గ్రాడ్యుయేట్ అండ్ టెక్నీషియన్ అప్రెంటిస్ వచ్చేసి 414 వేకెన్సీస్ ఉన్నాయి. ITI నుండి డిగ్రీ వరకు చాలా మంది క్యాండిడేట్స్కి ఆపర్చునిటీ ఉంది. క్వాలిఫికేషన్ గురించి మాట్లాడితే ట్రేడ్ అప్రెంటిస్ పోస్ట్కి ITI పాస్ అయి ఉండాలి. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్ట్కి ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి. టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్ట్కి ఇంజనీరింగ్ డిప్లొమా ఉండాలి. అలాగే BA, BSc, BCom, BBA, BCA నర్సింగ్, GNM, DMLT, D Pharma, PGDCA లాంటి క్వాలిఫికేషన్స్ ఉన్న క్యాండిడేట్స్కి కూడా పోస్టులు ఉన్నాయి. మీ క్వాలిఫికేషన్ నోటిఫికేషన్లో ఉందో లేదో కంపల్సరీ వెరిఫై చేసుకొని అప్లై చేయండి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ లేదా క్లాస్మేట్స్లో ఎవరైనా ITI, డిప్లొమా లేదా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి, జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన జాబ్ మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం మిగతా డీటెయిల్స్ అన్ని చూద్దాం. మంత్లీ స్టైఫండ్ గురించి చూస్తే ట్రేడ్ అప్రెంటిస్కి 10,560 రూపీస్ ఉంటుంది. COPA మరియు వెల్డర్ ట్రేడ్కి 9,600, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి 12,300, టెక్నీషియన్ అప్రెంటిస్కి 10,900 స్టైఫండ్ ఇస్తారు. ఎలిజిబిలిటీ గురించి చూస్తే రెగ్యులర్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలి. 2022 నుండి 2026 మధ్య క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఎలిజిబుల్. ఆల్రెడీ అప్రెంటిస్షిప్ కంప్లీట్ చేసిన లేదా 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎలిజిబుల్ కారు. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మినిమం ఏజ్ 18 years, మాక్సిమం ఏజ్ 28 years. రిజర్వ్డ్ కేటగిరీస్కి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం. అప్లికేషన్ ప్రాసెస్ NAPS లేదా NATS పోర్టల్ ద్వారా కంప్లీట్ చేయాలి. లాస్ట్ డేట్ అప్లికేషన్కి మనకి 26th August 2026. వాకిన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ 1st September నుండి 26th September మధ్య షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది. లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ముందే అప్లై చేయండి. ఇప్పుడు మనం సెలెక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఇక్కడ మనకి రిటర్న్ ఎగ్జామ్ లేదు కాబట్టి మీరు తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. సెలెక్షన్ అకాడమిక్ మెరిట్ బేసిస్ మీద జరుగుతుంది. క్లాస్ 10th మార్క్స్కి 30% వెయిటేజ్, ITI, డిప్లొమా లేదా డిగ్రీ మార్క్స్కి 70% వెయిటేజ్ ఉంటుంది. తర్వాత వాకిన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇప్పుడు మనం ఎలా అప్లై చేయాలంటే ట్రేడ్ అప్రెంటిస్ ముందుగా NAPS పోర్టల్లో రిజిస్టర్ అయ్యి SAIL రౌర్కేలా స్టీల్ ప్లాంట్ని సెలెక్ట్ చేసి అప్లై చేయాలి. గ్రాడ్యుయేట్ మరియు టెక్నీషియన్ అప్రెంటిస్ NATS పోర్టల్లో రిజిస్టర్ అయ్యి SAIL రౌర్కేలా స్టీల్ ప్లాంట్కి అప్లై చేయాలి. పోర్టల్లో అప్లై చేయకపోతే అప్లికేషన్స్ కన్సిడర్ చేయరు. ఇప్పుడు మనకి ఏమేం డాక్యుమెంట్స్ కావాలంటే వాకింగ్కి వెళ్ళినప్పుడు మ్యాట్రిక్ సర్టిఫికేట్, క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్, మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్, NAPS లేదా NATS రిజిస్ట్రేషన్ కాపీ. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కంపల్సరీగా క్యారీ చేయండి మీతోని. ఇది ఫ్రెండ్స్ మన SAIL రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఇది చాలా మంచి ఆపర్చునిటీ అప్రెంటిస్షిప్ కోసం. మీ క్వాలిఫికేషన్ నోటిఫికేషన్లో ఉంటే లాస్ట్ డేట్ లోపు తప్పకుండా అప్లై చేసుకోండి. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, మేము రిప్లై ఇస్తాము. జాబ్ మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ అప్డేట్స్ కోసం మిస్ కాకుండా బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.